అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతున్న వేళ నిన్నటి రోజున నేను ఒక సర్వేని రిలీజ్ చేశాను. నేను ఎప్పుడైతే సర్వేని రిలీజ్ చేశానో రాజకీయాల్లో అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చాలామంది రాజకీయ నాయకులు నాకు ఫోన్ చేసి దాని గురించి ఆరా తీసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మేము చాలా సీరియస్గా ఉన్నాం, మీరేమో బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పారు, కానీ మేము అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ని మేము గెలుచుకోబోతూ ఉన్నాం అనేటువంటి కాన్ఫిడెన్స్ని వాళ్ళు నాకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. నేనేమో నా సర్వేలో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది, తర్వాత ప్లేస్లో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య కూడా చాలా గ్యాప్ ఉంది, బీఆర్ఎస్ చాలా ముందంజలో ఉంది, మూడో ప్లేస్లో బీజేపీ ఉంది, బీజేపీ చాలా యాక్టివేట్ కావాల్సి ఉంది. ఒకవేళ బీజేపీ యాక్టివేట్ అయితే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని కనుక కొంత చేర్చగలిగితే అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారుద్ది, కానీ బీజేపీ ఇంకా యాక్టివేట్ కావాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాను. బీజేపీ నుంచి లంకెల దీపక్ రెడ్డి పోటీ చేయబోతున్నారని, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు పోటీ చేయబోతున్నారని, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేయబోతున్నారని అభ్యర్థుల పేరుతో సహా మనం చాలా కరాఖండిగా చెప్పాం. కానీ ఇది ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే. రేపు అఫీషియల్గా అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత వీళ్ళే ఉంటారా లేదా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఏ నినాదాలు తీసుకుంటున్నారు, ఏ విధానాలతో ఎన్నికలకు వెళ్తున్నారు, ప్రజలకు ఏం చెప్తారు అన్నదాన్ని బట్టి కూడా ఎన్నికల ఫలితాలు అటు ఇటుగా మారే అవకాశం ఉంటుంది. నేను చెప్పింది కేవలం ఎర్లీ ట్రెండ్స్. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాన్ఫిడెన్స్ పెట్టినట్టు వాళ్ళు కావాలంటే గెలవచ్చు కూడా. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. నిజానికి గెలిచే పరిస్థితులు లేకపోయినా తిమ్మిని బమ్మి చేసే గెలిచే అవకాశాలు ఉండొచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్లు ఉంటాయి. మీకు కావాలంటే కొన్ని ఉదాహరణలు కూడా చెప్తా. తెలంగాణలో గతంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే ముందు మునుగోడు బై ఎలక్షన్ మీకు ఒకసారి గుర్తు చేస్తా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యి ఆ స్థానానికి రాజీనామా చేయటం వల్ల ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఫైట్ నడిచింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్గా ఫైట్ నడిచింది. నిజానికి గ్రౌండ్ ఏమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఉంది, గెలిచిందేమో బీఆర్ఎస్. ఎందుకు అధికారం ఉన్నారు కాబట్టి. అప్పటికే హుజూరాబాద్లో ఓడిపోయి ఉన్నారు, దుబ్బాకలో ఓడిపోయి ఉన్నారు, బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ తమకున్నటువంటి అర్ధ బలాలన్నీ ఉపయోగించి చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని ఎమ్మెల్యేలందరినీ అక్కడే తిష్టవేయించి రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి బీఆర్ఎస్ గెలిచింది. ఆ ఉప ఎన్నికల్లో గెలిచింది. తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ అక్కడ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే గెలిచాడు. సరే, అధికారం ఉన్నారు కాబట్టి కొన్ని సాధ్యమవుతుంది. మీకు కావాలంటే ఇంకా కూడా ఉదాహరణ చెప్తా. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా నంద్యాలలో 2019 కంటే ముందు ఒక బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ ఎమ్మెల్యే చనిపోవటం వల్ల కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు నిజానికి గ్రౌండ్ ఏమో వైసీపీకి అనుకూలంగా ఉంది, కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకుని టీడీపీ రకరకాల ప్రయత్నాలు చేసి నంద్యాలలో గెలిచింది, మంచి మెజార్టీతో గెలిచింది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చేపాటికి అక్కడ వైసీపీ గెలిచింది. సరే, మొన్న మళ్ళీ వైసీపీ వ్యతిరేకతలో మళ్ళీ కూటమి గెలిచింది అనుకోండి, వేరే విషయం. నేను అధికారం ఉన్నప్పుడు కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి అని చెప్పడానికి చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మాత్రం స్ట్రాటజీగా పోవాలనుకుంటుంది, ఖచ్చితంగా దీన్ని గెలిపించుకోవాలనుకుంటుంది. కారణం ఏంటంటే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కి బలం లేదు. ఇది అందరూ చెప్తున్న వాదన. ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికలు చూడండి, పార్లమెంట్ ఎన్నికలు చూడండి, కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడా గెలవలేదు. ఒకే ఒక్క ఉప ఎన్నిక వచ్చింది జిహెచ్ఎంసీ పరిధిలో, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత చనిపోవటం వల్ల వస్తే ఆ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఆర్ సిట్టింగ్ సీట్లో గెలవగలిగింది. ఇప్పుడు కంటోన్మెంట్లో ఎలా గెలిచామో జూబ్లీహిల్స్లో కూడా అలాగే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కంటోన్మెంట్లో ఎలా గెలిచారు? బీజేపీ నుంచి అంటే బీజేపీ నాయకుడైనటువంటి శ్రీ గణేష్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఇచ్చి అతన్ని గెలిపించుకున్నారు. అధికారం ఉంటాం, శ్రీ గణేష్కి ఇమేజ్ ఉంటాం. నిజానికి శ్రీ గణేష్ అనేటువంటి పాయింట్ని మీరు క్లియర్గా గమనించండి. కంటోన్మెంట్ ఓటర్ల విషయాన్ని కూడా గమనించండి. అక్కడ పార్లమెంట్ అభ్యర్థికేమో అంటే ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కలిసి వచ్చాయి కదా అక్కడ. అప్పుడు ఎంపీ అభ్యర్థికేమో బీజేపీ అభ్యర్థికి పోలైన ఓట్లు 30,000 ఎమ్మెల్యే స్థానానికి వచ్చేసరికి శ్రీ గణేష్ పడ్డాయి. అంటే బీజేపీ కార్యకర్తలతో, క్యాడర్తో, ఓటర్లతో శ్రీ గణేష్కి సంబంధాలు పరిచయాలు ఉండటం వల్ల ఎంపీకేమో బీజేపీకి ఓటేశారు, ఎమ్మెల్యేకి వచ్చేసేకేమో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మాజీ బీజేపీ నాయకుడైన శ్రీ గణేష్ ఓటేశారు. ఆ వ్యక్తి మంచోడు, అతను గెలవాలని. రెండోది రాశ్యారంత మరణం తర్వాత అప్పటికే సాయర్ని చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాన్ని సీట్ ఇచ్చారు, ఏమో కూడా చనిపోయింది కాబట్టి ఇక కుటుంబానికి సానుభూతి రాలే. రెండోది బీఆర్ఎస్లో వర్గం కూడా
కావాలని, ఎందుకంటే ఆ కుటుంబం నుంచి సీటు ఇక పోవాలి, నెక్స్ట్ మాకు రావాలనే కారణం చేత బీఆర్ఎస్లో ఒక వర్గం వాళ్ళ కుటుంబానికి కోఆపరేట్ కూడా చేయలే. ఇలా రకరకాల కారణాలు కలిసి రావటం, అధికారం, బీఆర్ఎస్లో వర్గపోరు, తర్వాత బీజేపీ ఓటర్స్ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయటం, క్రాస్ ఓటింగ్ 30,000 క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎంపీకి వచ్చేసరికేమో ఆ నియోజకవర్గంలో బీజేపీకి లీడింగ్ వచ్చింది, ఎమ్మెల్యేకి వచ్చేసరికేమో శ్రీ గణేష్ గెలిచాడు కాంగ్రెస్ అభ్యర్థి. ఇలా రకరకాల కారణాల ఫలితంగా అది గెలిచింది. మరి ఇక్కడ జూబ్లీహిల్స్ కొంత డిఫరెంట్. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ అనుకుంటుంది ఏంటంటే ఓసీ వర్సెస్ బీసీ నినాదాన్ని తీసుకెళ్ళాలి. నిజానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తున్నటువంటి వ్యక్తి కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి, చనిపోయిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, సిట్టింగ్ ఎమ్మెల్యే, వాళ్ళ భార్యకే టికెట్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. తర్వాత మన బీజేపీ పార్టీ తరఫున లంకెల దీపక్ రెడ్డి, అతను రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి. కాంగ్రెస్ నవీన్ యాదవ్ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇస్తున్నారు. సో ఓసీ వర్సెస్ బీసీ అనే దాన్ని స్లోగన్గా తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. తీసుకెళ్ళగలుగుతారా లేదో తెలియదు నాకు. తీసుకెళ్తే మాత్రం కొంత ఉపయోగం జరిగింది. తర్వాత ధనిక వర్సెస్ బీద, తర్వాత మాస్ వర్సెస్ క్లాసు, ఇవన్నీ కాంగ్రెస్కి అడ్వాంటేజ్. మరి తీసుకెళ్తారా లేదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా క్లాసు, మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం కావచ్చు, లేకపోతే లంకెల దీపక్ రెడ్డి కావచ్చు, కొంత యాదవ్ కమ్యూనిటీ, ఇది కొంత మాస్ అనే దాన్ని తీసుకెళ్ళచ్చు. నవీన్ యాదవ్ని మాస్గా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే తెలంగాణ జూబ్లీహిల్స్లో అంటే మీరు అనుకోవచ్చు అది క్రాస్ నియోజకవర్గం కదా అనుకోవచ్చు. క్రాస్ నియోజకవర్గం కాదు, మాస్ నియోజకవర్గం. అది చాలా బస్తీలు ఉంటాయి అక్కడ. బస్తీ ఓటర్సే ఎక్కువ, మాస్ ఓటర్సే ఎక్కువ. క్రాస్ ఓటర్స్ ఎంతమంది ఓటింగ్లో పాల్గొంటారో కూడా తెలియదు. మాస్ ఓటర్స్ ఎక్కువ పాల్గొంటారు. రెండోది కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ ఎవాల్యుయేషన్లో కూడా ఉంది నిజానికి. అంటే నేను ఒక ఉదాహరణ కూడా చెప్తా. యూసఫ్గూడ డివిజన్కి, మండలానికి సంబంధించి ఇన్ఛార్జర్గా శివసేనారెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకుడు, ఒక రెడ్డి సమాజ వర్గం వ్యక్తిని, తర్వాత బెల్లనాయక్ ఎస్టీ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తిని, అలానే వెంకట యాదవ్ అంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి యాదవ్ వ్యక్తిని, అంటే ఈ ముగ్గురు ఇన్ఛార్జీలు పెట్టింది. అంటే కుల సమీకరణాలు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన మీటింగ్లో ఎక్కడ ఎవరు ఇన్ఛార్జీలుగా ఉండాలి, ఎవరి నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్నికలను ఎట్ట మేనేజ్ చేయాలి, చాలా క్లియర్ కట్ ప్లానింగ్తో రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. ఎలక్షన్ మేనేజ్మెంట్ రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. లేని కాంగ్రెస్ని గెలిపించుకున్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు కొడంగల్లో 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశాడు. అసలు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ లేదు 2019 ఎన్నికల నాటికి. కానీ ఆ స్థానం నుంచి, అది మినీ ఇండియా, చాలా పెద్ద నియోజకవర్గం, అక్కడ నుంచి ఎంపీగా గెలిచాడు. కాంగ్రెస్ లేనే లేదు. రేవంత్ రెడ్డి సొంత ఇమేజ్తో ఎలక్షన్ మేనేజ్మెంట్తో గెలిచాడు. ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. సో రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేస్తే గ్రౌండ్ మాకు అనుకూలంగా ఉంది కదా, ప్రజలు మాకు అనుకూలంగా ఉన్నారు కదా అనుకుంటే సరిపోదు బీఆర్ఎస్కి. రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ స్ట్రాటజీతో ముందుకెళ్తా ఉన్నాడు. ఓసీ వర్సెస్ బీసీ తగాదా, క్లాస్ వర్సెస్ మాస్ నినాదం, తర్వాత సంపన్న వర్గాలకి పేద వర్గాలకి మధ్య పోటీ, ఇలాంటి నినాదాలు కొంత పనిచేసే అవకాశం ఉంది. రెండోది జూబ్లీహిల్స్లో గెలవాలంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ ప్లస్ యాదవ్ ఓట్ బ్యాంక్, ఈ రెండు కలిస్తే, ఈ రెండు ఎవరి వైపు వస్తే వాళ్ళే గెలిచినట్టు లెక్క. సహజంగా యూపీలో, బీహార్లో స్టేట్ ఎలక్షన్స్లో ముస్లిం యాదవ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు అక్కడ జనరల్గా. ఒకనాడు ఎస్పీ బతకడానికి కారణం అదే, సమాజ్వాదీ పార్టీ. తర్వాత బీహార్లో ఆర్జేడీ బతకడానికి కారణం అదే, ముస్లిం ఓట్ బ్యాంక్ని యాదవ్ ఓట్ బ్యాంక్ని కలుపుతున్నారు అక్కడ పార్టీలు. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఫార్ములాను ప్రయోగించగలిగితే, యాదవ్ ఓట్ బ్యాంక్ని మైనార్టీ ఓట్ బ్యాంక్ని కనుక ఎన్నిక చేయగలిగితే, ఎందుకంటే ఎట్టాగు ఎంఐఎం అంతుంది కాబట్టి మైనార్టీ ఓటర్స్ చాలా ఎక్కువ. మొత్తం 3,92,000 పైగా ఓటర్లు జూబ్లీహిల్స్ పరిధిలో ఉంటే దాంట్లో 1,40,000 మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు, ముస్లిం ఓటర్లు, మైనార్టీ ముస్లిమ్స్. 40,000 మంది క్రిస్టియన్ ఓటర్స్ ఉన్నారు. తర్వాత యాదవులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ ముస్లిం క్రిస్టియన్ తీసేస్తే హిందూ ఓటర్స్లో మెజారిటీ ఓటర్స్ యాదవులు, తర్వాత ఇతర బీసీ వర్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ని ఎంఐఎం సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పడేలా చూసుకొని యాదవ్ ఓట్ బ్యాంక్ని ఆకర్షించగలిగితే కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే కులం చాలా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దాన్ని ఏ మేరకు లాగుతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్లు ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ మీద దెబ్బతింది రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చాక. హైదరాబాద్ అభివృద్ధి లేదు, కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు, ఇవన్నీ ఉన్నాయి ప్రజలు. వీటన్నిటిని దాటుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొక దాన్ని కూడా తీసుకెళ్లాలని చూస్తుంది. మీకు ఈ పథకం రావట్లేదా, ఇంకా 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, మేము ఇస్తాం కదా, మాకు ఓటేయండి, ఈసారికైతే మాకు ఓటేయండి, ఈసారికి అంటే అధికారంలో ఉన్నోళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్. ఎక్కడికైనా పోతే ఒక సమస్య ఉంటే, ఓహో మీకు ఇది రాలేదా, మేము ఇస్తాం, ఈసారి ఓటేయండి మీకు ఇస్తాం అని ఒక ఆశ చూపించే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది. అవసరమైతే అప్పటికప్పుడు అధికారులకి ఆదేశాలు జారీ చేశాను ఏదో ఒకటి చేసి తిమ్మిని బమ్మి చేసి గెలిచే అవకాశం ఉంటుంది. సో సగటు ఓటర్లు కూడా ఇప్పుడైతే అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, ఇప్పుడేమి
ముఖ్యమంత్రి పీఠమే మారదు కదా, బీఆర్ఎస్కి ఓ సీట్ వచ్చినా ఓ సీటు తగ్గినా అధికారం మారదు కదా అని సగటు ఓటర్లో ఉండే ఫీలింగ్తో కాంగ్రెస్ పార్టీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం, ఎన్నికల స్ట్రాటజీ చాలా కీలకం, ఎన్నికల మేనిఫెస్టో చాలా కీలకం. ఇచ్చే హామీలు, చేసే పనులు, చెప్పే మాటలు, తీసుకునే నినాదాలు, చేసే స్ట్రాటజీలు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేనేదో బీఆర్ఎస్కి ఫేవర్గా ఉందని చెప్పాను కాబట్టి ఇంట్లో కూర్చొని ముసుగేసుకుంటే పని కాదు. సరే బీఆర్ఎస్ ముసుగేసుకోవట్లేదు, చాలా ప్రయత్నాలు చేస్తుంది. రోజు తెలంగాణ భవన్లో మీటింగ్స్ పెడుతూనే ఉన్నాయి. నిన్న కూడా వెంకర్రావు నగర్లో మీటింగ్ వెంకర్రావు నగర్ డివిజన్ మీద బీఆర్ఎస్ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు. సో రోజుకో మీటింగ్ జరుగుతూనే ఉంది. పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కొంత దారి తప్పుతున్నాడు అనే ప్రచారం వచ్చినా అతను కూడా మళ్ళీ ఓన్ చేసుకుని అతని చేత స్టేట్మెంట్ కూడా ఇప్పించింది. కవిత ఏదో స్ట్రాటజీలు నడుపుతున్నారు, విష్ణువర్ధన్ రెడ్డిని జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేపిస్తున్నారు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి తరపున అనే ప్రచారం వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అదేమీ లేదు అని విష్ణువర్ధన్ రెడ్డి చేతే స్టేట్మెంట్ ఇప్పించింది. క్యాండిడేట్ ఎవరైనా నేను సహకరిస్తాను అని చెప్పేసి అది చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. కేటీఆర్కి ప్రమోషన్ వస్తే నాకు కూడా ప్రమోషన్ వచ్చినట్టే అని. సో బీఆర్ఎస్ కొంచెం జాగ్రత్తగానే వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్ట్రాటజిక్గానే పోతూ ఉంది. చూద్దాం రాబోయే కాలంలో ఎలా మారుతాయి అనేటువంటిది. నేను చెప్పినటువంటి నిన్నటి సర్వే అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. రేపొద్దున రాజకీయ నినాదాలు నిజంగా రేవంత్ రెడ్డి గారు అయితే కవిత ద్వారా కూడా బీఆర్ఎస్ని దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ జాగృతి నుంచి కూడా ఒక క్యాండిడేట్ పెట్టిస్తే బాగుంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీ నమ్మకం ఏంటంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారే ఉన్నారని. కవిత గారు వెనకాల సరే ఎవరు వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు స్ట్రాటజీలు ఎవరు పనిచేస్తారు, కానీ సరే రేవంత్ రెడ్డి గారు ఉన్నా లేకపోయినా కవిత గారు కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నమాట మా అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన చేతుల్లోకి బీఆర్ఎస్ పార్టీ రావాలంటే కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎదగట్లేదు, హరీష్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్ ఎదగట్లేదు, కేసీఆర్ కొంత డల్ కావటం వల్ల బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళట్లేదు, అది నా చేతుల్లోకి వస్తేనే పార్టీ బాగుపడిద్ది అనేది ఆమె ఇంజెస్ట్ చేయాలి, చూపించాలి అనుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ని ఓడించడానికి కవిత గారు తన ప్రయత్నాలు తను చేస్తారు. మరి ఎంతవరకు ఆమె చేయగలరు అనేది కూడా చూడాలి. ఆమె వేసే స్ట్రాటజీలు ఎలా ఉంటాయి అన్నది. కాబట్టి ఆమె వేసే స్ట్రాటజీని బీఆర్ఎస్ రాజకీయ వ్యతిరేకులు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తారు. అంటే కాంగ్రెస్లు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తారు సహజంగా. రాజకీయం అంటే అదేగా. సో ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. రాబోయే కాలంలో ప్రతి క్యాలిక్యులేషన్ని చర్చిద్దాం, ప్రతి విషయాన్ని చర్చిద్దాం, ప్రతి మాటని చర్చిద్దాం. థ్యాంక్ యూ.